రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ విభాగం ఐఎండీ హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని వార్తను అందించారు. రానున్న కొన్ని రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలియజేస్తే అరేబియా సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల నైరుతి రుతుపవనాల కదలికలే ఈ వర్షాలకు ప్రధాన కారణమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో వర్షాలు హైదరాబాద్ కురట, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో దక్షిణ కొంకన్ గోవా తీరానికి దగ్గరగా కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా మే 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే సూచనలున్నాయి. కొమ్రంభీ, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరికలను జారీ చేశారు. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం ఆకాశం సాధారణంగా మేఘాలతో కప్పబడి ఉంటుందని, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. నగరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే సూచనలున్నాయి. గురువారం నాడు హైదరాబాద్ లో గరిష్టంగా 32.6 డిగ్రీలు, కనిష్టంగా 23.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ అనేక జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని 7 రోజుల వాతావరణ సూచనలతో పేర్కొన్నారు.